రా, అసలు ఏమైందిరా? చెప్తాను రారా. రే, ఒక ప్రాబ్లం వచ్చిందిరా. ఒరే మామా, నీకు రాజశేఖర్ అని పేరు పెట్టకుండా ప్రాబ్లం అని పేరు పెట్టాల్సిందిరా. సరే, అలాగే మార్చుకుంటాను కానీ ప్రాబ్లం ఏంటో అడగరా. అడగకుండానే చెప్తావుగా, చెప్పు. అది ఆ నగల మ్యాటర్ ఉంది కదా, ఉంది. ఆ విషయంలో అక్షయ్తో కొంచెం ఓవర్గా మాట్లాడేశాను మావా. కొంచెం ఓవర్గా మాట్లాడలేదు మావా, చాలా ఓవర్గా మాట్లాడావు. ఇప్పుడు అక్షయ్ని ఎలా కూల్చేయాలో తెలియట్లేదురా. దానికి నువ్వే హెల్ప్ చేయాలి. నేనేం చేయాలరా? అదేం లేదురా, నువ్వు ఒకసారి అక్షయ్తో మాట్లాడి మా మధ్యలో మండుతున్న మంటపై మంచినీళ్లు చల్లి ఆర్పేయాలి, అంతే. ఎరా, ఏమంటావు స్వామి? ఒరేయ్, మధ్యలో నన్నెందుకురా ఇరికిస్తావు? ఇరికించట్లే స్వామి, వివరంగా చెప్పమంటున్నాను. అది నీ బాధ్యత మావా. ఏంటి? అది నా బాధ్యత? అవునరా, అక్షయ్ నువ్వు నూరారా సిస్టర్ సిస్టర్ అని పిలుస్తావు కదా. మరి సిస్టర్ కోపంగా ఉన్నప్పుడు మాట్లాడి కూల్ చేయాల్సిన బాధ్యత ఒక బ్రదర్గా నీకుంది కదా. నువ్వు చెప్పింది లాజిక్ గా కరెక్టే, కానీ ఇంతకు ముందు ఒకసారి నీ కోసం మాట్లాడుతూ సిస్టర్ దగ్గర తిట్లు తిన్న సంగతి నీ గుర్తులేదా? ఒక అన్నగా నువ్వు చేయాల్సిన పని ఇదేనా అని ఆ రోజు సిస్టర్ నన్ను అడిగిందిరా, నువ్వు మర్చిపోయావా? రేయ్, అది నువ్వు మర్చిపోయావేమో గాని గోడకి సున్నం కొట్టినట్టు అది ఇంకా నా మనసుకి అంటుకునే ఉందిరా. సరేరా,